జలమయం. ఆఫ్ఘనిస్తాన్లో ఆకస్మిక వరదల ప్రళయం. నూరిస్తాన్ ప్రాంతం తీవ్ర అల్లకల్లోలం. వరద ధాటికి 20 మంది మృతి, 100 మందికి పైగా గల్లంతు. నీటి ఉధృతిలో కొట్టుకుపోయిన పరూన్ నగర్ మేయర్. కొట్టుకుపోయిన మార్కెట్లు, వ్యాపార సముదాయాలు. కోట్లలో ఆస్తి నష్టం. యంత్రాలు లేక సొంత చేతులతోనే బురద తొలగిస్తున్న స్థానికులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆఫ్ఘనిస్తాన్ పై ప్రకృతి పగబట్టింది. నూరిస్తాన్ ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక ప్రళయం ప్రజల జీవితాలను క్షణాల్లో తలకిందులు చేసింది. పరూన్ నగరంలోకి నీరు ఎంత వేగంగా దూసుకొచ్చిందంటే కనీసం సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు కూడా ప్రజలకు సమయం దొరకలేదు. వ్యాపారాలు, మార్కెట్లు నీటి ప్రవాహంలో కొట్టుకుపోవడంతో తీవ్ర ఆస్తి నష్టం సంభవించింది. స్థానిక మేయర్ కూడా వరద ప్రవాహానికి గల్లంతు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. ఒకవైపు విపత్తు విరుచుకుపడితే మరోవైపు సహాయక చర్యలు అందించేందుకు కనీస ఆధునిక యంత్రాలు, పరికరాలు లేకపోవడం పరిస్థితి మరింత దయనీయంగా మార్చింది. శిథిలాల కింద తమ వారు ఎవరైనా ప్రాణాలతో ఉన్నారేమోనన్న ఆశతో స్థానికులు తమ సొంత చేతులతోనే బురదను తొలగిస్తూ శోధిస్తున్నారు. ప్రవాహపు బురద కుప్పల్లో ఆచూకీ కోసం వెతుకుతున్న బాధితుల రోదనలు ఆ ప్రాంతమంతా మిన్నట్టుకున్నాయి. ఈ ఘోర విపత్తుపై తాలిబాన్ ప్రభుత్వం స్పందిస్తూ సహాయక చర్యలను వేగవంతం చేస్తామని, మృతుల కుటుంబాలను ఆదుకుంటామని ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో పునరావాస కేంద్రాలు, వైద్య వస్తువులు, ఆహార కొరత తీవ్రంగా వేధిస్తుంది. క్షతగాత్రులను కాపాడుకోవడానికి, మిగిలిన వారిని సురక్షితంగా రక్షించుకోవడానికి అంతర్జాతీయ సమాజం మానవతా దృక్పథంతో తక్షణమే స్పందించి సాయం అందించాలని బాధితులు కన్నీళ్లతో విజ్ఞప్తి చేస్తున్నారు.